ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ గంగవరం రోడ్లో ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామికి భక్తులు చేసిన పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 5 గంటలకు భక్తులు సంధ్యా కార్యక్రమాలు ముగించుకొని దీపాల అలంకరణ చేసి తదుపరి అయ్యప్ప స్వామికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మెంబర్ అయ్యప్ప స్వాముల గురూజీ అచ్యుత కొండలు మాట్లాడుతూ గత 34 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్యం పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకు పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు, 9 గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతోత్సవం జరుగుతుందని, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్న వితరణ నిర్వహించడం జరుగుతుందని, తదుపరి సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపోత్సవం జరుగుతుందని, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కొండలతో పాటు ఆలయ కమిటీ నెంబర్లు మారం శివకోటిరెడ్డి, దామెర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. కార్తీక పౌర్ణమి సందర్భంగా గత 34 సంవత్సరాల నుంచి మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో పౌర్ణమి రోజు ఉదయం 5 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకాలు, ఆ తర్వాత స్వామివార్లకు పూజా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. 9 గంటల నుంచి శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు, పేదలకు, ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను తీసుకొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారికి సహస్ర దీపాలంకరణ జరుగుతుంది. భక్తులు, మహిళలు, పిల్లలు అందరూ ఆ యొక్క దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని మీ వంతుగా మీరు ఒక దీపాన్ని వెలిగించి పరమశివుని అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. కార్యక్రమానంతరం భక్తులకు, స్వాములకు అందరికీ భిక్షా ప్రసాదం ఉంటుంది. సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం భిక్షా ప్రసాదం కర్ణ రమణారెడ్డి స్వామి వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. వారిని, వారి కుటుంబ సభ్యులను అయ్యప్ప స్వామి వారు రక్షించి దీవించి కాపాడాల్సిన కోరుచున్నాము. మధ్యాహ్నం జరిగినటువంటి అన్నదాన కార్యక్రమం భక్తులు, ప్రజలందరి సహాయ సహకారాలు జరుగుతుంది.